అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం ఇవ్వక మునుపు దేవుడు ధైర్యంగా ఉండండి, దేని చూసి భయపడకండి, ఐఎమ్ వాచింగ్ యూ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్తూ చక్కటి వాగ్దానం యోబు గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాను. ఆయన మహా వివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందిన వాడు ఎవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బొర్లతోయేవాడు ఆయనే. చాలాసార్లు మన జీవితంలో దేవుడు బలవంతుడని మనము జ్ఞాపకం చేసుకోము. పర్వతాలు చూసి, శ్రమలు చూసి భయపడతా ఉంటాము. శాపము లాంటి పర్వతాలు కనబడుతున్నాయా, లేక పర్వతాలే శాపంగా ఉన్నాయా? మీకు ఏ శ్రమ మీకు శాపాలుగా వస్తున్నాయో అవన్నీ దొర్లబడబోతాయి, అవన్నీ బొర్లింపబడతాయి. దేవుడు అధిక బలము కలిగిన వాడు. ఏ పర్వతం ఆయనకి అడ్డు రాదు, ఏ పాపం ఆయనకి అడ్డు రాదు. ఈ రోజు నువ్వు అనుకున్నావు నేను చాలా మిస్టేక్ చేశాను కాబట్టి ఖచ్చితంగా దేవుని నాకు అడ్డు, కానీ దేవుడు అంటున్నాడు యువర్ మిస్టేక్స్ ఐ కెన్ టర్న్ ఇంటూ మిరకల్స్, మిస్టేక్స్ విల్ బి టర్న్ ఇంటూ మిరకల్స్ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అలాగే నీ బర్డన్స్ ఆల్సో విల్ బికమ్ ఇంటూ బ్లెస్సింగ్స్ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ రోజు ఏ బర్డన్తో, ఏ భారంతో నువ్వు ఉన్నావో, ఏ బరువు ఎత్తుకొని వెళ్తున్నావో, లేక కుటుంబ బరువు కనబడుతుందా, పెద్ద కొండ లాంటి పర్వతాల లాంటి శ్రమలు నీకు కనబడుతున్నాయా, ఎదిరించలేని శక్తి నీకు సరిపోవట్లేదా? చిన్న బాలుడైన మరి దావీదు చెప్తా ఉంటున్నాడు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, నా దేవుడు నాకు తోడుకుంటే చాలు, నేను సమస్తము జయింపగలుగుతానని చెప్తా ఉంటున్నాడు. ఆయన నాకు తోడుకుంటే చాలు, నేను సైన్యములను జయిస్తానని చెప్తున్నాడు. మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కాలాలు సమయాలు మార్చడం మాత్రమే కాదు, ఇదిగో చూడండి ఇక్కడ మనకి భూమి దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభంలను అదరచేవాడు ఆయనే, వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. అంటే నీ యొక్క శ్రమలు, నీ యొక్క పాపములు, నీ యొక్క బర్డన్స్, నీ యొక్క ప్రెషర్స్, నీకున్న స్ట్రెస్, నీకున్న అనారోగ్యము వాటికి తెలియకుండానే తీసివేసేవాడు. నీ కూడా అర్థం చూస్తే అవును ఇది ఉండాలి కదా, ఈ నొప్పి ఉండాలి, పోయింది ఏంటి, ఈ యొక్క ఇక్కడ గాయం ఉండాలి కదా, ఇక్కడ కురుపు ఉండాలి కదా, వెళ్ళిపోయింది ఏంటి? అట్లా చాలా మంది నాకు వచ్చి చెప్పడం నేను విన్నాను. ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి అక్క నా చెస్ట్ మీద ఒక గడ్డ ఉంది ప్రార్థన చేయండి అంటే అది కరిగిపోయింది అని నేను ప్రార్థన చేశాను. నెక్స్ట్ వీక్ తను వచ్చేసింది, మర్చిపోయిందంట, గడ్డ ఉందని మర్చిపోయిందంట. మర్చిపోయి తర్వాత ఎప్పుడో లాస్ట్ వీక్ అక్క నాకు ప్రార్థన చేశారు కదా అని చెక్ చేసుకుంటే గడ్డ లేదంట. అది ఆ రోజే వెళ్ళిపోయిందని ఆమె నమ్మింది, ఎందుకంటే చాలా తేలిక పడింది. అండ్ షీ ఫర్గాట్ దట్ మిరకల్. టుడే గాడ్ ఇస్ సేయింగ్ నీకు తెలియకుండా ఎన్నో మిరకల్స్ నేను చేయబోచున్నాను. ఆమెన్. నీకు తెలియకుండానే నీ మిస్టేక్స్ ని నేను మిరకల్స్ గా మార్చబోచున్నాను. ఆమెన్. అండ్ టుడే గాడ్ ఇస్ సేయింగ్ పర్వతాలకే తెలీదు, భూమి కూడా తెలియకుండా కంపిస్తాడంట. సో అంత గొప్ప బలవంతుడు. నీకున్న సమస్యలను దేవుడు తీసివేయును గాక, పర్వతము లాంటి శ్రమలు, శాపాలు, పాపాలు కొట్టివేయబడును గాక. చిన్న ప్రార్థన నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, నువ్వు అధిక బల సంపన్నుడు నాయన. పర్వతాలకి తెలియకుండానే వాటిని జరుపుతున్నావు నాయన, భూమికి తెలియకుండానే దాన్ని కదిలిస్తున్నావు నాయన ప్రభా తండ్రి. అవును, నువ్వు అంత గొప్ప దేవుడు. మరి నా యొక్క స్థితిగతులను కదిలిస్తున్నందుకు నీకు వందనాలు, నా పాప స్థితిని కదిలించినందుకు నీకు వందనాలు, నా దరిద్రపు స్థితిని అయ్యా రాంగ్ సీజన్లో ఉన్న స్థితిలో ఉన్న బిడ్డల్ని రైట్ సీజన్లో నిలబెడుతున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఈ టైం బాగాలేదనుకున్న వారు టైం మారుస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. మా జీవితాల్లో మేలు మేము చూస్తామా లేదా అనుకున్న వారు తెలియకుండానే ఆ మేలు వారి జీవితంలో అడుగు పెట్టడం మేము చూడబోచున్నామని నమ్ముచున్నాము. ఏ పర్వతం అయితే ఉందో అది కొట్టివేయబడును గాకనైనా, ఏ సమస్య అయితే ఉందో ఇది జరగదులే ఎట్లా అవుతుంది అనుకున్న వారి జీవితంలో నువ్వు జరిగించి తీరుతావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ ఇస్ చేంజింగ్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్. కాబట్టి కింద రాయండి, ఆల్ మై ట్రబుల్స్ are going by the hand of God అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise the Lord.